కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. టికెట్ జనసేనకు కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా వైసీపీపై అలుపెరగని పోరాటం చేసిన బుద్దా ప్రసాద్ కాదని జనసేన అభ్యర్థికి సీటు ఇవ్వడం సరికాదంటూ తీర్మానం చేశారు. బుద్దా ప్రసాద్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అవనిగడ్డ టికెట్ ను జనసేనకు కేటాయించే ముందు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దయచేసి మీరు ఏం చేస్తారో నాయకులందరూ కలిసి తప్పనిసరిగా ఈ సీటు తెలుగుదేశం. ఇక్కడ ఒక గాంధీ ఉన్నాడు, గాంధీలందరూ చచ్చిపోయిన రోజుల్లో మా అవనిగడ్డలో ఒక గాంధీ ఉన్నాడు. ప్రజలందరితో కలిసి నవ్వుకుంటా ప్రయాణం చేసే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి సీటు ఇవ్వమని మేము పార్టీ అంతా కోరుకుంటున్నాం. మేము అందరం కూడా ఒక వ్యక్తిని నిలబెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకొచ్చి మేము తెలుగుదేశం అని రుజువు చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ ఫైనల్ గా మూడో లిస్టు కూడా వచ్చింది, ఇంకా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏమైంది సీటు అని అడుగుతుంటే రోజు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రతి నాయకుడు ఉన్నాడని చెప్పడం దాంట్లో వాస్తవం మాట. రోజు కనీసం 10 నుంచి 20 ఫోన్లు ఏమైంది సీటు కొత్త ప్రసంగం గారికి ఇస్తున్నారా లేదా, ఆయనకి ఇస్తేనే బాగుంటుంది, వేరే వాళ్ళు అయితే ఈ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయింది అనేది చాలా మంది చెప్తున్న మాట. వాస్తవం